ఉదయశ్రీ గారు నమస్తే అండి. నమస్తే అండి. మరి తిరుపతి విషయం మీద రోజా గారు కూడా మాట్లాడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే గత ప్రభుత్వం మీద నిందలు వేస్తా ఉన్నారు అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడొచ్చు అసలు? చంద్రబాబు నాయుడు గారి పాలన డైవర్సింగ్ పాలన అనే అర్హత కానీ స్థాయి కానీ దీనికి లేదు. పుచ్చలేసిపోద్ది, పిచ్చవాగుడు వాగుతూ ఉంది. ఇన్ని రోజులు ఎక్కడుందండి? ఇన్ని రోజులు ఏమైపోయిందండి? ఎలక్షన్స్ అయిపోయి దాదాపు 100 రోజులు దాటింది. ఇన్ని రోజులు ఏం బిగుతూ ఉంది? ఎక్కడుంది? ఇది నిజంగా మంచి చేసింది అయితే, రాష్ట్రానికి మేలు చేసింది అయితే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఎక్కడన్నా కనిపించిందా ఇన్ని రోజులు? ఈరోజు ఉట్టిగా తగుదనమ్మా అంటూ వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి పిచ్చ కూతలకు వస్తూ ఉంది, కారు కూతలకు వస్తూ ఉంది కాకి. కాబట్టి నేను రోజాకి ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పుడు కూతలు పూస్తే డైవర్సింగ్ పాలన అనే మాట దీని నోట్లోంచి వస్తే నాలుగు కోసేస్తాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఇదో పెద్ద పిచ్చిముండ. తిరుపతి లడ్డు గురించి మాట్లాడే అర్హత ఏ ఒక్క నా కొడుకని ఉందండి? రాష్ట్రం మొత్తంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత అన్యాయం జరిగిందో తిరుపతి కొండపైన లడ్డూలో కానివ్వండి, టికెట్ల విషయంలో కానివ్వండి, దర్శనం విషయంలో కానివ్వండి, ఎవరినో ఎందుకండి ఈ చట్టం రోజున చూసుకుందాం. ఇది నెలకి 4 సార్లు తిరుపతి వెళ్ళేదండి. భగవంతుడి దగ్గరికి మనస్ఫూర్తిగా ఒకసారి వెళ్తే చాలు. ఎప్పుడు మనం మంచోళ్ళం అయితే, మన మనసు మంచిదైతే, 10 మందికి సహాయం చేసే వాళ్ళమైతే, 10 మందికి న్యాయం చేసేవాళ్ళైతే భగవంతుడు ఎప్పుడు మన వెంటే ఉంటాడు. కానీ ఇది దుర్మార్గురాలు కాబట్టి, ఇది దోచుకోడికి, ఇది చేసే స్కాములకి, ఇది చేసే దౌర్జన్యాలకి, ఇది చేసే పిచ్చి పనులకి పొద్దున దాకా భగవంతుని అడ్డు పెట్టుకొని నేను చేసిన పాపాలు కడిగయ్యా అంటూ ఆ పాపాలని కడిగించుకోవడం కోసమే నెలకు 4 సార్లు లేదు. ఇది వెళ్తే వెళ్ళాలి. ఇది ఒక మినిస్టర్, ఇది ఒక ఎమ్మెల్యే, కర్మగాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీన్ని గెలిపించారు కాబట్టి. వస్తే దీంతో పాటు ఒక పిఏ రావాలి, లేకపోతే గన్మ్యాన్స్ రావాలి, పోనీ కార్ డ్రైవర్ రావాలి. ఇది ఎప్పుడు తిరుపతి దేవాలయానికి వెళ్ళినా దీని వెనక మనం ఒక 60-70 మంది లెక్కేసుకున్నా సరే, ఏ ఒక్క వీడియో చూసుకున్నా 60-70 మంది. ఇంతమంది ఎందుకండి? ఇంతమందికి స్పెషల్ దర్శనమా? ఎవడిచ్చాడు? ప్రజలేమో అరో లక్షణాన్ని 18 గంటలు 17 గంటలు లైన్లో నిల్చొని భగవంతుని దర్శించుకుంటా ఉంటే ఇదే పెద్ద తోపుగత్తెలాగా దీని హడావుడి, దీని హుటాహుటిగా, దీని మినిస్టర్ ఉన్న హోదాలో, ఎమ్మెల్యే ఉన్న హోదాలో, దీని టికెట్ల ద్వారా, దీని సంతకాల ద్వారా దాదాపు ఒక 60-70 మందిని తీసుకెళ్ళేదండి. వెళ్ళిన ప్రతిసారి అంటే నెలకు నువ్వు 4 సార్లు వెళ్తే 470 ఎంత అంటే శ్రీవారికి రావాల్సిన ఉండి ఆదాయం ఎటు వెళ్ళిపోతుంది? శ్రీవారికి వచ్చే ఆదాయం ఏమైపోతుంది? నీ టికెట్లు ఎన్ని అమ్ముకున్నావు? ఎన్ని స్కాములు చేసావు తిరుపతి మీద? నీ ఒక్కొక్క టికెట్ దాదాపు 20,000కి అమ్ముకున్నావని చరిత్ర చెప్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్నారు. నీ దగ్గర టికెట్లు తీసుకున్న ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. నీ సంతకాలతో సహా వాళ్ళ ఫోన్లో ఫోటోలు తీసుకుంటారు కదా, ప్రతి ఒక్కరు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ నువ్వు ఎన్నైతే చేసావో, భగవంతుడితో ఎంతైతే ఆడుకున్నావో, భగవంతుడి దర్శనంతో ఎంతైతే ఆడుకున్నావో, ముఖ్యంగా నీ జగన్మోహన్ రెడ్డి ఇంతటి దుర్మార్గుడు అంటే, ఒక పంది కొవ్వు, గేదెల కొవ్వు, ఆవుల కొవ్వుతో నెయ్యి తయారు చేసి ఆ నెయ్యిని కొవ్వుని నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యిని లడ్డూలో వాడతారా? ఎక్కడైనా ఉందా? ఇంతటి పాపమా? పొద్దున్న లెగిస్తే పూజలు చేస్తాను, పునస్కారాలు చేస్తానని గంట మోగిస్తా నువ్వు వీడియోలు పెడతా ఉంటావు, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడతా ఉంటావు. నీ బతుకు సిగ్గుందా? నువ్వన్నా చెప్పిస్తావచ్చుగా జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్కి ఎట్టాగా దేవుడు అంటే భక్తి కానీ ప్రేమ కానీ ఏమీ లేదు. నీకు ఎవడిచ్చాడు అధికారం? నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వేం చేసిన చెల్లుబాటు అయిపోద్ది అనుకుంటా ఉన్నావా? నువ్వు ఒకసారి ముఖ్యమంత్రి అయితే నువ్వు బతినంతకాలం ముఖ్యమంత్రి అయిపోతావని ఇలాంటి పనులను చేసి చెల్లుబాటు చేసుకుందాం అనుకున్నావా? భగవంతుడు లడ్డుతో ఆడుకున్నావు. నీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముఖ్యంగా ఈ పంది రోజా, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యంగా వీళ్ళు ముగ్గురే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ రోజా, వీళ్ళతో పాటు ఒక 60-70 మందిని తీసుకెళ్ళడం, టికెట్లు అమ్ముకోవడం, టికెట్ల మీద దందాలు చేయడం, ఆ వెంకటేశ్వర స్వామి గుడిలో దందాలు చేయడం, వెంకటేశ్వర స్వామి గుడి మీద వీళ్ళ అధికారం చూపించడం, వీళ్ళ పెత్తనం చూపించడం, వీళ్ళ పెత్తనం చలాయించడం, ప్రతి ఒక్క చిట్ట ఈరోజు కూటమి ప్రభుత్వం దగ్గర ఉందండి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది, అధికారుల దగ్గర ఉంది. వీళ్ళు మేము ఏ తప్పు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు కేవలం జగన్మోహన్ రెడ్డి మీదే తప్పుడు కూతలు కూస్తా ఉన్నాడని ఈ రోజే చెప్తుంది. వస్తే రోజా, నువ్వు నిజంగా ఒక మనిషివేనా? చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి మీద కారు కూతలు కూస్తే నువ్వు ఒక ఆడదానం అని కూడా చూడకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులు నీకు తగిన బుద్ధి చెప్తారు. ముఖ్యంగా ఇదే తరుణంలో తిరుపతి లడ్డు కల్తీ విషయంలో కావాలనే గత ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ రాశారు.
దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? జగన్మోహన్ రెడ్డి అనేవాడే పెద్ద దొంగ, పెద్ద 420 దొంగలకే దొంగల ముఠాకి వీడు పెద్ద బ్యాండ్ అంబాసిడర్. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా 420 గాళ్ళే. కాబట్టి ఈరోజు నువ్వు కేంద్రానికి లేఖ రాసినా, నరేంద్ర మోడీ గారికి చేతికి లేఖ అందించినా చేయడానికి ఏమీ లేదు. ఇక్కడ ల్యాబులు చూపిస్తూ ఉన్నాయి, నువ్వు ఎంతైతే చేసావో ల్యాబుల్లో రికార్డులు చూపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క చిట్టా బయట పెట్టి నీకు ప్రూఫ్స్ సహా చూపిస్తూ ఉన్నారు. నువ్వు కేంద్రానికి అది లేఖ ఇచ్చేది, ఈ ప్రభుత్వం నీకు ల్యాబ్ నుంచి వచ్చిన లిస్టులు ఇస్తూ ఉంటుంది, అందులో చూసుకో కావాలంటే. ల్యాబులు మోసం చేయరు కదా, ల్యాబులు ఏం ప్రభుత్వం వాళ్ళే కానీ పార్టీ వాళ్ళు కాదు కదా. తప్పు చేపించాల్సిన అవసరం మాకు లేదు. ముఖ్యంగా భగవంతుడితో ఆడుకోవాల్సిన అవసరం మాకు అంతకన్నా లేదు. చంద్రబాబు నాయుడు గారికి అసలు అవసరమే లేదు. కాబట్టి నువ్వు తప్పు చేసావు, ఒప్పుకో. ఏదో తప్పు చేయలేదని కప్పిపుచ్చుకోవడం కోసం నేను లేఖలు ఇస్తున్నాను, ప్రెస్ మీట్లు పెడుతున్నాను, చిత్తకార్తి కుక్కలతో, ముఖ్యంగా ఈ పేటీఎం కుక్కలతో ప్రెస్ మీట్లు పెట్టి వాగిస్తున్నాను, చెల్లుబాటు అయిపోద్ది అనుకుంటే అది అసంభవం. చట్టాలు ఎప్పుడు తన పని తను చేసుకుంటూ పోయిద్ది. ఇన్ని రోజులు తాలిబాన్ల ప్రభుత్వం నడిచింది గత 5 సంవత్సరాలు. ఇప్పుడు ప్రజాస్వామ్యము, ప్రజలు పరిపాలించే పరిపాలన నడుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా తప్పుని తప్పుగానే చూస్తారు. అది జగన్మోహన్ రెడ్డి అవనివ్వండి, ఆడమ్మ మొగుడు ఎవడన్నావనివ్వండి, ప్రతి ఒక్కడు చట్టానికి లొంగాల్సిందే. చట్టం తన పని తను చేసుకుని పోయిందని హెచ్చరిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డిని. గృహిణిగా చెప్పండి, అసలు 360 రూపాయలకి అంటే చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పారు, నెయ్యి ఎంత రేటుకు కొంటున్నారు? 319.80 రూపాయలకి మాత్రమే అది కొంటా ఉన్నారు. అసలు బయట మనకి నెయ్యి ప్యాకెట్ ఎంత ఉంది? అసలు క్వాలిటీ నెయ్యి దొరకాలంటే ఎంత మనం పెట్టాలి? 319 రూపాయలకి ఎవడైనా ఆవు నెయ్యి అమ్ముతారండి? అంటే జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు పిచ్చోళ్ళ కింద లెక్కేస్తున్నారా, వీళ్ళు పిచ్చనా కొడుకులని అందరినీ పిచ్చనా కొడుకుల కింద లెక్కేస్తున్నారా నాకు తెలియట్లేదండి. ఒక ఆవు నెయ్యి, నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక షాప్ దగ్గర తీసుకెళ్తానండి. ఎందుకంటే మా ఇంటి పక్కన ఆవులు కూడా ఉంటాయి, వాళ్ళ దగ్గరికి స్వచ్ఛమైన నెయ్యి దగ్గర తీసుకెళ్తానండి. 600 నుంచి 650 అండి ఒక ఆవు నెయ్యి కొనుక్కోవాలంటే. అలాంటిది నెయ్యి ఎంత రేటు పలుకుతుందో కూడా ఈ పిచ్చనా కొడుకులు తెలియదు. ఒక ఆవు నెయ్యి ఎంత ఖరీదు చేసిందో కూడా ఈ పిచ్చనా కొడుకులు తెలియదు. మళ్ళీ వీళ్ళు మా కర్మగాలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళు గుడి చైర్మన్లు. పిల్లలేం పొద్దున్నేస్తే బైబుల్ పట్టుకుంటుందంట, మొగుడేం గుడి చైర్మన్ అంట, టీటీడీ చైర్మన్ అంట. ఏమన్నా అర్థం పర్థం, వివరం సవరం, అందం చందం ఏమైనా ఉందా అండి? ఎటుపోతుందండి ప్రజాస్వామ్యం? ఎటుపోతుంది భగవంతుడి లీల, భగవంతుడి ప్రతిష్టలు? అప్రప్రతిష్టలు చేస్తూ ఉన్నారు ఈరోజు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలు దేవుడు అనేవాడిని నామరూపాల్లో కొన్ని చేశారు. ఒక లడ్డు అనేది ఎంతో పవిత్రంగా, ఒకరు వెళ్తే ఆ లడ్డూని తీసుకొచ్చుకొని 100 మందికి ప్రసాదం కింద పెడతారండి. పరమ పవిత్రంగా చూస్తారు దాన్ని. అలాంటి దాన్ని ఒక మాంసం కొవ్వుతో చేసి నెయ్యితో తయారు చేశారంటే ఎంత బాధ అనిపిస్తూ ఉందంటే కడుపు రగిలిపోతుందండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడే కానివ్వండి, ఈ పంది రోజా అనేది కానివ్వండి, ఈ టీటీడీ చైర్మన్లే కానివ్వండి, ఎవడైనా మా ముందుకు వస్తే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనే మాట నేను మీకు చెప్తా ఉన్నాను, ఎవరైనా మా ముందుకు వస్తే అసలు వాడి మాడబొచ్చు ఊడిపోయేలా కొడతామని వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు డిసైడ్గా ఉన్నారు. వెంకటేశ్వర స్వామిని కొలిసే భక్తులు కూడా అట్లాగే ఉన్నారండి. కాబట్టి ఎక్కడ దాక్కున్నా సరే వెతికి కొట్టే బాధ్యత, చట్టాలు తన పని చేసుకునే బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నదని తెలియజేస్తా ఉన్నానండి.